ఇదిగోండి ముల్లంగి కూర. నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. తిన్నా కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. నేను అది యూట్యూబ్లో చూసి ట్రై చేసిన ఎట్లా ఉంటుందని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఇది ముల్లంగి, నేను 2 ముల్లంగిలు తీసుకున్నాను. దాన్ని బాగా కడిగి ఆ చెక్కు తీసి మనం క్యారెట్తో గీస్తాం కదా, దాంతో గీకాను, బాగా తురుము పట్టాను. దాన్ని ఒక పక్కన పెట్టి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండాలి. ఎందుకంటే అది స్మెల్ వస్తుంది అన్నమాట. అది స్మెల్ రాకుండా ఉండాలంటే వాటర్ అంతా పిండేయాలి. తర్వాత దీంట్లో ఒక మిక్సీలో పచ్చిమిరకాయలు ఉప్పు వేసి మిక్సీ పెడతాను. ఎందుకంటే ఉత్త పచ్చిమిరకాయలు మిక్సీ పెడితే మనకి నల్లగా అయిపోతుంది. కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసి పచ్చిమిరకాయలు నల్లగా కాకుండా మిక్సీకి వేసి పెట్టాను అక్కడ. ఇంకా నూనె వేసుకొని, పోపు గింజలు వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, అండ్ ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకొని, మామూలుగా తరుమాకు వేసాను. తర్వాత ఇందులో ఇందాక పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ఇందులో వేసాను. కొంచెం ఉప్పు వేసాను, పసుపు వేసాను. అండ్ మళ్ళీ వచ్చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీంట్లో నేను బయట ఇంట్లో ప్రిపేర్ చేయలేదు, బయట నుంచి తెచ్చుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసాను. ఇక వాటర్ ముల్లంగి పిండేసేసి, ఇందాక తురుము పెట్టిన ముల్లంగి వాటర్ అంతా పిండేసేసి, ఇంకా ఇట్లాగా మనం క్యారెట్ ఎట్లా వేసుకుంటామో అట్లా వేపాలి. అప్పుడే దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయింది. నేనైతే ఇప్పటివరకు తెలియలేదు, ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసాను, అందుకే చేయాలనిపించింది. ఇది హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది, అందుకని చెప్పేసి చేశాను. ఇది చాలా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇట్లా వేసితే పచ్చి వాసన అంతా పోతుంది. ఈ జ్యూస్ కూడా తాగుతారంట, నాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇది అయితే చపాతీలో బాగుంటుందని చెప్పేసి యూట్యూబ్లో చెప్తున్నారు చాలామంది. సరేలే చూద్దాం ఒకసారి అని చెప్పేసి చేస్తున్నాను. ఎట్లా ఉంటుందో వచ్చి టేస్ట్ చూడాలి. చూడండి, అచ్చం మన క్యాబేజీ లాగే వచ్చింది కదా. ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా మనం ఇట్లా వేస్తాము. పచ్చి వాసన పోయి ఇది మనం చపాతీ చేసుకుని చపాతీలో తినచ్చు, బాగుంటుంది. నేనైతే ఇప్పటివరకు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. మార్కెట్కి వెళ్ళి నిన్నే తీసుకొచ్చాను. ఎట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. ఫస్ట్ ఎక్కువ అయితే కర్రీ ప్రిపేర్ చేయను, కొంచెంగా ప్రిపేర్ చేసుకోవాలి. అది సరిగ్గా కుదిరిద్దో కుదరదో ఒకసారి ట్రై చేసి కుదిరిందంటే నెక్స్ట్ టైం మరిన్ని తెచ్చి మంచిగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కుదిరిద్దో కుదరదో అన్నట్టుగా 2 గడ్డలు తెచ్చి ముల్లంగి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నానండి. మీకైతే నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లేదు. చూడ్డానికి అయితే కలర్ఫుల్గా ఉంది, తింటే ఎట్టుందో చూడాలి.